మనోజ్ అయితే ఇంక ప్రభావతి దగ్గరికి వచ్చి, రోహిణికి దెయ్యం పట్టిందమ్మా, తను రోజు నన్ను కొడుతుంది, మంచం మీద కూడా పడుకోనివ్వట్లేదు అనేటప్పటికీ ఇంకా రోహిణి విషయంలో ప్రభావతికి కూడా కాస్త అనుమానంగా ఉంటుంది. తన ప్రవర్తన అంత విచిత్రంగానే ఉంది, అది కూడా వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచే ఈ విధంగా ప్రవర్తిస్తుంది అన్నట్టుగా. ఇంకా అదే విషయము కామాక్షి దగ్గరికి వచ్చేటప్పటికి, అయ్యో వదిన, నీకు అర్థం కావట్లేదా, ఇలాంటివన్నీ దెయ్యాలు పట్టిన వాళ్ళే చేస్తారు, అయినా నీకు ఒక స్వామిని చెప్తానని ఆ స్వామికి ఫోన్ చేసి మాట్లాడేటప్పటికీ ఆ స్వామి ఏమో, నాకు ముందు అకౌంట్లో 10,000 వేస్తే నేను వస్తాను అని చెప్పని అంటాడు. ఇంక అదే విషయం అయ్యి ఇంక రోహిణిని కామాక్షి వాళ్ళ ఇంటికే పిలిపించి ఇంకా అన్ని తతంగాలన్నీ చేసేటప్పటికి ఇంక దెయ్యం వచ్చింది అని చెప్పంటే, ఇంక రోహిణి అయితే నాకేం దెయ్యం లేదు ఏం లేదు అని చెప్పని తనైతే అంటుంది. ఇంకా ఆ స్వామీజీ కూడా రాగానే, ఈ ఇంట్లో దెయ్యం ఉంది, ఒక అతను చనిపోయాడు కదా, అతనిని వచ్చి పట్టుకున్నాడు కదా అన్నట్టుగా ఇంకా నాటకం చెప్పేటప్పటికి వీడు ఆల్రెడీ ఫ్రాడ్ అని నాకు అర్థమవుతుంది. వీడు ఫ్రాడ్ అని అర్థమవుతుంది, కానీ మనం కూడా కాస్త నటిస్తే ఏమవుతుంది, దీన్నైనా అడ్డం పెట్టుకుని మా అత్తని ఇంకొకసారి నన్ను ఆస్తి అడగకుండా చేయొచ్చు కదా అన్నట్టుగా తనైతే ప్లాన్ చేస్తుంది. ఇంకా అలా చేసిందో లేదో ఇంక తను చెప్పినట్టుగానే పూజలో వెళ్ళి కూర్చొని ఇంకా తను కొట్టే దెబ్బలను కూడా భరిస్తూ, నన్ను కానీ ఇంకా కోపం తెప్పించావంటే నీ పీక కొరికేస్తాను అన్నట్టుగా ఇంక వార్నింగ్ ఇస్తుంది. ఇంక మనోజ్కి అయితే రోజు తనకి ఇదే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఒక 15 రోజులు ఇవ్వాలి అని చెప్పనని ఇంక కర్ర పట్టుకుని మనోజ్ అయితే ఇంటికి వస్తాడు. ఏంట్రా బాలు అయితే, ఏంట్రా కర్ర పట్టుకొని వస్తున్నావు, ఏదో మేకను తోలుకొస్తున్నావు ఏంది ఆ అత్తా గోడల్ని అంటే, అయ్యో రే, నీకు ఒక విషయం తెలీదు, మన ఇంట్లోకి రోహిణి ఒంట్లోకి దెయ్యం వస్తుంది, అది కూడా ఎవరో కాదు మా మలేషియా మామయ్య వస్తున్నాడంటే, ఓహో కొత్త నాటకం మొదలు పెట్టేశావా అన్నట్టుగా బాలు అయితే మనసులో అనుకుంటాడు. ఇంకా మీనా బాలు ఒకరికొకరు మొహాలు చూసుకున్న తర్వాత, చూసావా మీనా, కొత్త నాటకం మొదలు స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఈసారి మనోజ్ గారిని ఒక్కడనే కాదు మా అమ్మను కూడా బకరాన్ చేస్తుంది అన్నట్టుకంటే, అవునండి మీరు చెప్తున్నా నేను వినిపించుకోలేదు అంటే, నేను అందుకే చెప్పాను, నాకు ఎక్కడో కాలిన వాసన వస్తుంది, ఈ పార్లర్ అమ్మ కరెక్ట్గా లేదు అన్నట్టుగా నాకు అనుమానం అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా రోహిణి కూడా దెయ్యం పట్టినట్టు అలాగే నటిస్తూ ఇంట్లోకి వచ్చేటప్పటికి ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వెళ్ళాలన్నా భయపడే అంతలా అయితే నటిస్తూ ఉంటుంది. చూసావా, మా అమ్మని రూపాయి యాక్టింగ్ చేయమంటే 10 రూపాయలు యాక్టింగ్ చేస్తుంది, అసలు తనకు దెయ్యం ఎలా పడుతుంది చెప్పు, వీళ్ళిద్దరిని కాదని ఆ అమ్మ పార్లర్ అమ్మకి దెయ్యం పడుతుందా అన్నట్టుగా ఇంకా తమాషా అనుకుంటుంటే, రే నీకు అన్ని జోకులేరా, నా భార్యకి దెయ్యం పట్టింది, నిజంగా లైవ్లో తను చనిపోయింది మొత్తం చెప్పాడు రా స్వామీజీ అంటే, ఓహో నువ్వు మోసపోవడానికి ఇంకొకటి రెడీ అయ్యాడనమాట, ఇప్పుడు ఎంత ఇచ్చుకున్నావరంటే 10,000 ఇచ్చాను రా అకౌంట్లోకి అన్నట్టుగా మనోజ్ అంటాడు. 10,000 పానీలే, 10,000తో సరిపెడితే సరిపోయింది, అదే 7 లక్షలు అని చెప్పంటే మళ్ళీ అప్పులు చేసి అమ్మ నగలు తాకట్టు పెట్టి ఈసారి ఆ 10 లక్షలు అట్ట వేయకు అని చెప్పనని అంటాడు. నేను ప్రతిసారి మోసపోవడానికి నీలాగా కాదు అంటే, నేను ఇంటెలిజెంట్, నాకు డిగ్రీ చదువుకున్నాను నేనంటే, అవును ఆ డిగ్రీలో ఇప్పుడు లక్షలు మింగి అవతల వాళ్ళ కాడ మోసపోతున్నాయని చెప్పనని అంటాడు. ఇంకా శృతి వాళ్ళందరూ నిజంగా రోహిణికి దెయ్యం పట్టిందా, ఎలా పట్టింది అని శృతి అంటుంటే, శృతి నేను చెప్తాను కదా, దెయ్యం వచ్చినప్పుడు నేను పిలుస్తా, నువ్వు రా అప్పుడు చూద్దు అని చెప్పి శృతికి అంటాడు. ఇంకా రోహిణి అయితే, ఏమో ఈ దెయ్యం నాటకం ఏమో కానీ నా ఒళ్ళు మాత్రం హోనం అయిపోతుంది, ఆ స్వామీజీ కొట్టాడు అనుకుంటే ఈ మనోజ్ గాడు ఆ కర్రను పట్టుకునే తిరుగుతున్నాడు, వీడు ఎక్కడ కొడతాడా అని ఆ టెన్షన్ నాకుంది అన్నట్టుగా రోహిణి అయితే బాధపడుతుంది. కానీ ఒక అందుకు మంచిదే, మా అత్త నా దగ్గరకు వచ్చి ఇంకా ఆస్తి గురించి కానీ మా నాన్న ఎలా అన్నట్టు మాటలైతే మాట్లాడదు, ఆడకాడకు సేఫ్ అయినా, తింటే తిన్నాను కానీ దెబ్బలు, ఇలా మాత్రం సేఫ్ అయినాను, ఇది మాత్రం చాలు అన్నట్టుగా. అయినా విద్యకి నేను చెప్పిన పని ఏమైంది, ఈ గుణగాడు ఫోన్ ఎత్తట్లా, అసలుకి ఇది అవుతుందా లేదా, 30 లక్షలు ఎట్లా రావాలి అన్నట్టుగా మళ్ళీ ఆ ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఆలోచనలోకి వెళ్ళిపోయిన తర్వాత విద్యకు ఫోన్ చేస్తే, గుణాన్ని వెళ్ళి కలిసావా అంటే, నేను కలిశాను, వాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడు, ఆ 30 లక్షల్లో నాకు సగం ఇస్తానంటేనే తీస్తాను అన్నట్టుగా వాడు మాట్లాడుతున్నాడని చెప్పని విద్య అయితే రోహిణికి చెప్తుంది.